పునీత యోహాను గారికి నవదిన ప్రార్థనలు 8వ రోజు. ఈనాటి అంశం పునీత యోహాను గారు దర్శనాలు పొందినవారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము, జరగనున్న విషయములను సమస్తము లిఖింపుము. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మహిమాన్వితుడైన పునీత యోహాను గారా, యేసు ప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకిత భావంతో అనుసరించాలని మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించినట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితమైన అపోస్తులుడా, నీ పవిత్రత కారణంగా యేసు చేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉన్నారు మరియు యేసు స్థానంలో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభువు మరియు మరియమాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించమని మిమ్ము వేడుకొనుచున్నాము. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయంతో నేను కూడా యేసుకు విశ్వాసపాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకంలో మరియు శాశ్వతంగా పరలోకంలో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందునట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థన ఉద్దేశం మన దేశ మరియు రాష్ట్ర నాయకులందరి కోసం. వారు పౌరులందరి శ్రేయస్సు కోసం ప్రణాళికలు వేసి పని చేయునట్లు ప్రార్థించుదము. పరలోక తండ్రి, మా దేశ మరియు రాష్ట్ర నాయకులను మీ ప్రేమగల హస్తములోకి అప్పగిస్తున్నాము. వారిని శక్తితో మరియు జ్ఞానంతో ఆశీర్వదించండి. వారు తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇచ్చేలా వారిని నడిపించండి. నిజమైన నాయకత్వం అంటే ఇతరులకు సేవ చేయడమే అని వారు గ్రహించున్నట్లు దీవించండి. వారి సుపరిపాలన ద్వారా ప్రజల మధ్య తారతమ్యములు లేకుండా అందరూ మీ ప్రియమైన బిడ్డలుగా జీవించున్నట్లు మా దేశమును రక్షించండి. మీ పవిత్ర నామంలో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమెన్. అపోస్తులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.